హాయ్ అండి. నా పేరు సంధ్య. దాదాపు 10 సంవత్సరాల కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడివక్కడే వదిలేయాలి కరెక్టే. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగి దాదాపు కరెక్ట్‌గా 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. సో, అదంతా మళ్ళీ ఒకసారి గుర్తుకు వస్తుంది. నాకు 13 సంవత్సరాలు. అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నా. మాది హైదరాబాదు. హైదరాబాద్‌లో విజయనగరం శివన్ టెంపుల్ రోడ్ దగ్గర మా స్కూల్ ఉంది. పేరు ఆంధ్ర మహిళా సభ. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళింది కదా! సో, పేరు మార్చారు. తెలంగాణ మహిళా సభ. సో, ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడే చదివాను. సో, నేను 8th క్లాస్‌లో ఉన్నప్పుడు పిక్నిక్‌కి మా స్కూల్ వాళ్ళు తీసుకుపోయారు. అన్నీ 5-10th క్లాస్ రూమ్‌లో నుండి ఒక 100 మంది దాకా వచ్చారు. అందులో నేను ఉన్నా. పిక్నిక్‌కి ఎక్కడ అనుకున్నారు? రామోజీరావు ఫిలిం సిటీలో. మా స్కూల్ నుండి రామోజీరావు ఫిలిం సిటీకి వెళ్ళడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఎర్లీ మార్నింగ్ 6కి ఉదయం 6కి ఎవరెవరు పిక్నిక్ వస్తారో వాళ్ళు కావాల్సిన వస్తువులు బ్యాగులో పెట్టుకొని మార్నింగ్ 6కల్లా వచ్చేయమని చెప్పారు. 7కి బయలుదేరుతుంది వ్యాను. సో, నేను వెళ్ళాను. రామోజీరావు ఫిలిం సిటీకి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. మళ్ళీ తిరుగు ప్రయాణం రాత్రి 9కి అనమాట. సో, డ్రైవర్ అంకుల్ ఏమన్నారంటే, మళ్ళీ స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి రావడం కన్నా సిటీకి వచ్చినాక చెప్తాను, మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికాడ దింపేస్తాను అన్నాడు. టీచర్స్ మేము సరేనన్నాం. ఇంకా సిటీకి రాలేదు. నాకేం వాష్రూమ్ వస్తుంది అర్జెంటుగా. సో, అదే విషయం మా టీచర్కి చెప్తే, మా టీచర్ డ్రైవర్ అంకుల్కి చెప్తే డ్రైవర్ అంకుల్ ఒక దగ్గర ఆపారు. అప్పుడు రాత్రి 10:30 అయింది. ఆ ప్లేస్ చాలా వింతగా ఉంది. చుట్టుపక్కల అన్నీ చెట్లే. ఒక మనిషి కూడా తిరగట్లేదు. నేను వాటర్ బాటిల్ తీసుకొని చెట్టు లోపలికి వెళ్ళిపోయాను. నా పని అయిపోయిన తర్వాత చుట్టూ ఒకసారి తిరిగి చూశాను. రోడ్డు వైపు వెళ్ళే దారి మర్చిపోయాను నేను. గట్టిగా అరుస్తున్నా. మా ఫ్రెండ్స్ పేరు పిలుస్తున్నా, టీచర్ పేరు పిలుస్తున్నా, ఎవ్వరు పలకట్లేదు. అంతా నిశ్శబ్దం. నాకు చాలా భయం వేసింది. ఏడుపు ఒక్కటే తక్కువ నాకు. ఇంతలోపు నీళ్ళు తోడుతున్న సౌండ్ వచ్చింది. అటువైపు తిరిగి చూస్తే ఒక ఆయన బావిలోంచి నీళ్ళు తోడుతున్నాడు. ముసలాయనే. అది చూసి గబగబగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన డేంజర్ మనిషి కావచ్చు, కానీ నా మైండ్లో అదేం తట్టలేదు. బాగా భయం వేసి ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తున్నా. ఇలా స్కూల్ వ్యాన్ మిస్ అయింది, నాకు రోడ్డు తెలియట్లేదు, నన్ను ఒకసారి రోడ్డు దగ్గర దింపరా అని. ఆయనలో ఉలుకు లేదు పలుకు లేదు. ఆయన మట్టుకు ఆయన బావిలో నీళ్ళు తోడుతున్నాడు. నేను ఎంత చెప్తున్నా అసలు నా వైపుగా తిరిగి చూడట్లేదు. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ నాకు రోడ్డు చూపించండి అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్ అని నేను బతిమలాడుతున్నా. ఇంతలో ఏవో పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తున్నాయి. నాకు ఇంకా భయం వేసింది. కానీ వాళ్ళు మా టీచర్స్ సార్స్ పెద్ద పెద్ద లైట్లు వేసుకొని నన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చారు. నన్ను చూడగానే వాళ్ళ ముఖంలో ఏదో వెలుగు కనిపించింది. మా టీచర్ అయితే నన్ను చాలా సీరియస్ అయిపోయారు నా మీద. కానీ మా సార్ మాత్రం అలా ఎలా వెళ్ళిపోకూడదమ్మా, కొంత దూరం వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళిపోయావు నువ్వు అని అన్నారు. నేను ఏదో చెప్తున్నా వాళ్ళు నా మాటలు వినిపించుకోవట్లేదు. వాళ్ళే మాట్లాడుకొని నన్ను తీసుకొచ్చి వ్యాన్లో కూర్చోబెట్టారు. తర్వాత కొద్దిసేపటికే వ్యాన్ కదిలింది. మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి ఏమైంది అంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగారు. నేను చెప్పా వాష్రూమ్కని వెళ్ళి తప్పిపోయాను, అక్కడ బావిలో ఒక అంకులు నీళ్ళు తోడుతున్నాడు అని చెప్తూ నాకు ఒక విషయం స్ట్రైక్ అయింది. అదేంటంటే బావిలో నీళ్ళు లేవు, ఈ అంకుల్ తెచ్చిన బకెట్లో నీళ్ళు లేవు, తోడుతామే చిన్న బకెట్ అందులో నీళ్ళు లేవు, మళ్ళీ నీళ్ళ సౌండ్ ఎందుకు వినిపిస్తుంది? అంకుల్ కూడా తెల్లగా పాలిపోయినట్టుగా ఉన్నాడు. మామూలుగా 6 అడుగులు 7 అడుగులు ఉంటాడు మనుషులు, ఈయన 8 అడుగులు దాకా ఉన్నాడు. అప్పుడు ఎక్కడి నుంచో కాలిన వాసన కూడా వచ్చింది, కానీ నేను అంత పట్టించుకోలేదు. నేను తప్పిపోయాననే బాధలో నేనున్నా. తర్వాత మా టీచరు సారు మాట్లాడుకుంటుంటే నేను విన్నా. అప్పటికి 11 అయిపోయింది. పిల్లలందరూ పడుకోపోయారు. అసలు నేను కూడా పడుకోపోయాను. కానీ డ్రైవర్ మీద మా సారు సీరియస్ అయ్యాడు. పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. ఆ మాటలకి నేను లెగిసాను, వాళ్ళ మాటలు విన్నాను. అయినా అక్కడెందుకు ఆపావు? ఆ ప్లేస్ మంచిది కాదు కదా, ఆ పిల్ల దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా సమాధానం చెప్తాం అని సారు డ్రైవర్ అంకుల్తో అన్నాడు. నేను కూడా బాగా అలసిపోయి నిద్రమత్తులో ఉన్నాను కదా సార్, అందుకే చూసుకోలేదు అని అంటున్నాను డ్రైవర్ అంకుల్ సార్తో. ఇంతలో మా టీచర్ కలగ చేసుకొని, వాష్రూమ్కి వెళ్ళిన పిల్ల బావి మీద కూర్చుందేంటి, కొంచెం ఉంటే బావిలో దూకేసేదే అని అంది. ఆవిడ మాటలకి నాకు నిద్ర అంతా పోయింది. బావి మీద నేనెందుకు ఎక్కాను, బావి మీద నేనెందుకు కూర్చున్నాను, బావి పక్కన కదా నుంచుంది నేను. అంటే అంకుల్ కూడా వీళ్ళకి కనిపించలేదా? మరి నాకెందుకు కనిపించాడు? ఇదే విషయం టీచర్కి చెప్దాం అనుకున్నా, కానీ నాకెందుకో నోరు రాలేదు. సర్లే మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్తాం కదా, ఆ రోజు చెప్పొచ్చు అనుకున్నా. మరుసటి రోజు మామూలుగా స్కూల్కి వెళ్ళాను. ఏ క్లాస్ రూమ్లో నా గురించి టాపిక్, ఏ ఆఫీస్ రూమ్లో నా గురించి టాపిక్, ఫలానా పిల్ల బావి మీద కూర్చుంది,
2 నిమిషాలు లేట్ అయినా బావిలో దూకేసేది. టైంకి టీచర్ సార్ వచ్చి ఆ పిల్లని పట్టుకున్నారు. ఇది విన్న చాలామంది నేనెవరో తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఎందుకు అలా బావి మీద కూర్చున్నావు అని అడుగుతున్నారు. అసలు నాకు తెలిస్తే కదా వాళ్ళకి చెప్పేది. జరిగింది ఒకటి, కనిపించింది ఇంకొకటి. ఆ రోజు ఫుల్ డే మాకు ఏ క్లాస్ జరగలేదు. సో నేను మధ్యాహ్నం ఆఫీస్ రూమ్కి వెళ్ళి టీచర్తో జరిగింది చెప్పాను. మేడం, నేనేమి బావి మీద కూర్చోలేదు, బావి పక్కన ఉంచున్నాను. ఒక ముసలాయన నాతో పాటు ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడుతున్నాను అంతే అని చెప్పాను. వాళ్ళకేమి అంకులేమి కనిపించలేదంట. నేను బావి మీద కూర్చొని గాలిలో చేతులు ఊపుతూ ఉన్నానంట. లేదు మేడం, జరిగింది అని నేను చెప్తుంటే వాళ్ళు నేనేదో కవరింగ్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పిందే 100% నిజం. నా కళ్ళతో అంకుల్ని నేను చూశాను. నా చెవులతో ఆ నీళ్ళు తోడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, నీళ్ళ సౌండ్, అది నేను విన్నా. మరి వాళ్ళెందుకు చూడలేకపోయారో, వాళ్ళెందుకు వినలేకపోయారో నాకు తెలియదు. ఈ టాపిక్, ఈ ఇన్సిడెంట్ గురించి దాదాపు 2-3 నెలల దాకా మాట్లాడుకున్నారు. నేను చెప్పింది కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్టా తెలియదు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా ఇప్పటి వరకు. ఇప్పటిదాకా మళ్ళీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళలేదు, ఈ జనంలో వెళ్ళను కూడా. ఓకే 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 ఈ స్టోరీ చెప్పింది సంజారాణి. మా ఇంటి పక్కన ఉంటారు. సో నా పాత స్టోరీస్ అన్నీ విని తన స్టోరీ నాతో షేర్ చేసుకోవడానికి వచ్చింది. వచ్చి ఇలా స్టోరీ చెప్పింది. ఓకేనా? తన స్టోరీ వింటుంటే లిటరల్లీ నాకు కూడా చాలా భయం వేసింది. అదే స్టోరీ మీకు చెప్తున్నానంటే ఎంత భయపడుతూ చెప్తున్నాను అర్థం చేసుకోండి. బహుశా ఆమెకు ఆత్మ కనిపించవచ్చు, సంజారానికి ఆత్మ కనిపించవచ్చు. ఎందుకంటే ఫిలిం సిటీ చుట్టూ, ఫిలిం సిటీలో ఆత్మలు తిరుగుతున్నాయని ఒక రూమర్ ఉంది. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఆత్మ తనకే తెలియకుండా తనలో ప్రవేశించి ఆ బావిలో దూకేదానికి ట్రై చేసినట్టుంది. అప్పుడే టీచర్స్, సార్స్ వచ్చి ఈ సంజయ్ని పట్టుకున్నట్టు ఉన్నారు. ఇది నేను అనుకున్న క్లైమాక్స్. తర్వాత ఈ సంజయ్కి ఎలాంటి దెయ్యాలు, ఆత్మలు, ఎలాంటి పీడకలలు, ఎలాంటివి ఏమీ జరగలేదంట. అంతా నార్మలే. కానీ ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉంది. అసలు నేను చూసింది నిజమా, లేకపోతే వాళ్ళు చూసింది నిజమా, వాళ్ళ టీచర్స్ చూసింది నిజమా అని. ఈ స్టోరీ అంతా విన్నాక మీరేమనుకుంటున్నారని నాకు కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి స్టోరీలు నా దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అన్నీ చెప్పాలి కదా, అందుకనే మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలియదు కదా. సో నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.